దాదాపు 25-26 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి 12 సీట్లు మాత్రం వచ్చినాయి. బీజేపీ దాదాపు 5 సీట్లు గెలుచుకుంది 98లో. 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 19.5% ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం దానివల్ల దెబ్బతింది. 12 సీట్లకే పడిపోయింది అది. అప్పుడు ఈ 12, 5, 17 పోను మిగతాదంతా వాళ్లే గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని అంటే అప్పుడు 42లో లెక్క. అప్పుడు భయపడ్డారు చంద్రబాబు నాయుడు. అంటే బీజేపీకి వెళ్తున్న ఓటు కాంగ్రెస్ ఓటు కాదు, తన ఓటు. అందుకనినే తను దెబ్బతింటానని భయపడినే 99లో తనే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి పొత్తుకి సిద్ధపడ్డారు. 98లో మధ్యంతర ప్రభుత్వం అప్పుడు, అంటే మధ్యంతర ఎన్నికలు అప్పుడు జరిగినాయి 98లో. ఆ టైంలో బాలయోగి చేత స్పీకర్గా ఒప్పుకున్నది. కానీ అప్పటిదాకా ఎన్డీఏని అధికారంలోకి రానియను, మతోన్మాద పార్టీని రానియనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చారు. అప్పటిదాకా బీజేపీని అధికారంలోకి రానియకుండా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ 2 సార్లు కూడా చక్రాలు తిప్పింది తెలుగుదేశం, బీజేపీని పవర్లోకి రానియకుండా. చివరికి అట్లాంటి పార్టీ కాస్త భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని అసలు యునైటెడ్ ఫ్రంట్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పకుండా వీళ్ళకి మద్దతు ఇచ్చేసింది ఏకంగా ఎన్డీఏకి. అది ఫస్ట్ టైం 98లో ఇచ్చి దాని పర్యవసానం అప్పుడు వచ్చిన ర్యాప్ అడ్డు పెట్టుకుని